మీకు తెలుసా, శివుడి మొదటి భార్య అయిన సతీదేవి ఎలా చనిపోయిందంటే అది సత్యయుగం. దేవతలు భూమిపై సంచరించిన పవిత్ర కాలం. విధి దేవుని ఆజ్ఞల ప్రకారం అంతా నిశ్చయించబడిన సమయం. ఆ సమయంలో ఒక మహారాజు తన అహంకారంతో ఒక భయంకరమైన విధ్వంసాన్ని పుట్టించాడు. అతనే దక్ష ప్రజాపతి. అతని కథలో ప్రేమ ఉంది, ద్వేషం ఉంది, వినాశనం ఉంది, విమోచనం ఉంది. దక్షుడు గొప్ప రాజు అయినప్పటికీ అతను శివుని పట్ల తీవ్ర ద్వేషాన్ని పెంచుకున్నాడు. దానికి కారణం ఏమిటంటే అతని ప్రియకుమార్తె సతీ విరాగిని శ్మశాన వాసిని భస్మాన్ని ధరిస్తూ నాగాలను అలంకరిస్తూ ఉండే మహాదేవుని వివాహం చేసుకోవడం. దక్షుని దృష్టిలో ఇది తగిన సంబంధం కాదు. దక్షుడు శివుడిపై ఉన్న ద్వేషంతో ఒక మహాయజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. సతీ తండ్రి దక్షుడు చేసిన యజ్ఞం గురించి తెలిసినప్పుడు ఆమె మనసు దుఃఖంతో నిండిపోయింది. నా స్వామిని, నా భక్తును అవమానించడానికి నువ్వెంత పతించిపోయావు తండ్రి అనే బాధతో ఆమె తండ్రికి బుద్ధి చెప్పాలని యజ్ఞవేదికకు చేరుకుంది. కానీ దక్షుడు ఆమెను మరింత అవమానించాడు. నీ ద్వారా జన్మించిన ఈ శరీరం ఇక నాకు అవసరం లేదు, నేను దాన్ని త్యజిస్తున్నాను అని సతీదేవి తన తండ్రి దక్షుడితో చెప్పి యజ్ఞగుండంలోకి దూకి చనిపోయింది. కైలాసం కంపించిపోయింది. శివుని తృతీయ నేత్రం తెరుచుకుంది. విశ్వం అగ్నిలో నలిగిపోయేలా ఉగ్ర నృత్యం ఆరంభమైంది. వీరభద్ర, భద్రకాళి, కులసేనలారా, దక్షుని అహంకారాన్ని నాశనం చేయాలి అని శివుడి మొత్తం సైన్యంతో వచ్చి దక్షుడి యజ్ఞ వేదికను మొత్తం నాశనం చేసేశారు. దక్షుడిని కూడా చంపేశారు. దక్ష, నువ్వు నేరం చేశావు, కానీ నేను కేవలం విధ్వంసకర్తను కాదు, కరుణామూర్తిని కూడా. నీవు జీవించాలి, కానీ నీవు నీ మేక తలతో కొత్త జీవితం ప్రారంభించాలి అని దక్షుడికి మళ్ళీ ప్రాణం పోశాడు. శివుడు బాధతో సతీ నిర్జీవ శరీరాన్ని భుజించుకొని విశ్వాంతరం సంచరించాడు. సమతుల్యత కోసం విష్ణువు సుదర్శన చక్రంతో సతీ దేహాన్ని ఖండించి భారతదేశ వ్యాప్తంగా శక్తిపీఠాలను సృష్టించాడు. దక్షయజ్ఞ కథ మనకు అహంకారానికి దేవుని ప్రేమ ముందు విలువలేదని తెలియజేస్తుంది.